హలో, నేను మిస్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సామాజిక పెన్షన్ల విషయం రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనుక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉంది, దాంతోపాటు విపక్షాలు ఉన్నాయి అనేది వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు దీని వెనుక ఏం జరిగింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమా, లేదంటే అసలు సామాజిక పెన్షన్లు ఇవ్వకపోవడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కారణం అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షులు అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ ఏపీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. రావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం 5 సంవత్సరాలకు దాదాపు 4.5 సంవత్సరాల క్రితం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అయిపోయింది, ఇప్పుడు పీరియడ్ అయిపోయింది ఆయనకి ఆల్మోస్ట్. ఇప్పుడు సామాజిక పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం మీరే అంటున్నారు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే, నేను మొన్న ఏదో సభలో మాట్లాడుతూ చెప్పాను, మన చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు ఎవరున్నా కూడా పర్వాలేదు, రూల్స్ పాటిస్తారని మనం అనుకునేవాడు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత న్యూట్రల్ ఎంపైర్స్ అనే ఒక ప్రస్తావన వచ్చింది. సరే, న్యూట్రల్ ఎంపైర్లో ఒకడు లోకల్, ఒకడు అవుట్ సైడర్ అని చెప్పి పెట్టుకునేవాడు. అది ఇంకా విమర్శలకు తావిచ్చేటప్పటికీ థర్డ్ ఎంపైర్ అని పెట్టుకున్నారు. థర్డ్ ఎంపైర్ కూడా పోయి ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ ఓడిపోయిన జట్టు కూడా అపీల్ చేసుకోవచ్చు. అవుట్ అయిపోయి ఎంపైర్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా బ్యాట్స్మెన్ ఇస్ అపీల్. సో ఆట ఆడేవాళ్ళు రూల్స్ని అతిక్రమించి ఆడుతున్నప్పుడు తప్పురా బాబు అని ఎవరైనా చెప్తే, తప్పు అని చెప్పిన వాళ్ళు అందే మనం తప్పులు వెతకడానికి చూస్తున్నాం. ఇది పరిపాటి అయిపోయింది. లేకపోతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్నది ఏ ఉద్దేశాలతో స్థాపించాము, ఎప్పుడు స్థాపించాము, దీని ఆరంభం ఎప్పుడు జరిగింది, ఈ వాలంటీర్స్ మీద అభియోగాలు మేము మోపిన తేదీలు ఏమిటి, ఇవన్నీ వివరాలు చూస్తే మేము ఎవరి ఆధీనంలో కూడా లేవు, ఎవరి ఆలోచనల్ని అమలు చేయడానికి లేవు, ఎవరి దగ్గర నుంచి కూడా శభాషం చెప్పుకోవడానికి మేము రాలేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే పరిపాలనలో ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం వారి శీలాన్ని వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వాళ్ళ మీద ఉన్న గురుతర బాధ్యత. వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ అది వాళ్ళు చేయవలసిన పని. మరి 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని కంప్లైంట్స్ నాకు చేసేవారు వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి చేసిన ప్రతి కంప్లైంట్ కూడా చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడం, ఆ జిల్లా కలెక్టర్లకు అందించడం, లేదా అప్పట్లో గోపాలకృష్ణ ద్వివేది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉండేవాడు, ఆయనకు అందించడం, దానికి సమాధానం తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఒక రకమైన ధర్మబద్ధంగా ఆ పాత్రని ఆ రోజు నిర్వహించినప్పుడు ఓ శభాష్, మేము గెలవడానికి కారణం బహుశా ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఆ రోజుల్లో వీళ్ళు అనుకున్నారు. అది కూడా తప్పే. రూల్స్ వ్యతిరేకంగా పోకుండా అందరికీ సమానమైన అవకాశం వచ్చేటట్టుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడం ఆ రాష్ట్రం యొక్క ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన కర్తవ్యం. అలాగే ముఖ్య ఎన్నికల అధికారి వీరిద్దరి యొక్క ప్రత్యక్షమైన ఒక బాధ్యత ఆ విధంగా ఎన్నికలు నిర్వహించడం అండి. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఇది ఎవరి మీద ప్రతిబింబిస్తుందంటే అక్కడున్న ప్రధాన కార్యదర్శి మీద, అలాగే ఎన్నికల నిర్వహణాధికారి మీద, ఈ ఇద్దరి మీద కూడా ఇది తప్పకుండా ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఎన్నికలు సజావుగా జరపాలి, అది మన బాధ్యత. ఆ బాధ్యతని ఒకటి ఎవరైనా సమాజంలో అసంతృప్తితో వాళ్ళు వేలు చూపిస్తే మనం దాన్ని స్వీకరించగలిగే ఒక ఔదార్యాన్ని దాటుకున్నప్పుడు బహుశా అందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కనిపిస్తూ ఉందా? అదేనండి. అంటే ఇప్పుడు మనకి ఎన్నికలు సజావుగా జరగాలి, ఎవరు కూడా అభ్యర్థులు ఎవరికి కూడా
ఇబ్బందులు కలగకూడదు, అలాగే ఓటర్స్ని ఎవరు కూడా ప్రభావితం చేయకూడదు, వాళ్ళతో మాట్లాడి కానీ వాళ్ళకి అందించే సదుపాయాల ద్వారా కానీ లాభాల ద్వారా కానీ వీళ్ళెవరు కూడా ప్రభావితం చేయకూడదు అన్నది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి వాలంటీర్స్ వ్యవస్థ మనకి ముందు నుంచి కూడా అనేక ఆక్షేపణలకు లోనైంది. అది అందరికీ తెలిసిన విషయమే. అంత సున్నితంగా మరి వాలంటీర్స్ని ఎన్నికల ప్రణాళికలో కనుక ఒక ప్రభుత్వం వాళ్ళ సర్వీసెస్ వాడుకుందాము అని అనుకున్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు అసలు వాలంటీర్స్ గురించి ప్రస్తావన చేయకూడదు, వాలంటీర్స్కి సన్మానాలు చేయకూడదు, వాలంటీర్స్ యొక్క సమావేశాలు పెట్టకూడదు, వాలంటీర్స్ అందరూ మా వాళ్లే అని చెప్పి ప్రకటన జారీ చేయకూడదు. అలాగే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అనేక వేదికల మీద, ఎన్నికల వేదికల మీద ఇంకా వాలంటీర్స్ ప్రత్యక్షం అవుతున్నారంటే వాళ్ళు ఎన్నికల విధి నిర్వహణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక బలమైన సందేశాన్ని వాళ్ళు పంపిస్తున్నారు. సార్, ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద గుర్తించాలా, లేదంటే వాళ్ళ రూల్స్ అనేది వాళ్ళకు ఉండవా? గవర్నమెంట్ రూల్స్ ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ వర్తింప చేయలేరు, ఎందుకంటే వాళ్ళేమో రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. వాళ్ళకి ఏమి కార్డ్ అసిస్టెంట్, వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇవన్నీ కూడా ఇంతవరకు ఎక్కడ ప్రకటన చేయలేదు. ముందు అసలు వాళ్ళ రిక్రూట్మెంటే లోపభూయిష్టంగా జరిగింది అని అనేక పర్యాయాలు దాని మీద చర్చలు జరిగినట్టుగా కూడా నాకు జ్ఞాపకం. కాబట్టి వాళ్ళు వచ్చిన విధానం అయితే అది మర్యాదపూర్వకంగా లేదు, గౌరవప్రదంగా లేదు. అంటే వాళ్ళు కేవలం ఒక పార్టీ యొక్క విధి విధానాలు అమలు చేయడానికి మాత్రమే వచ్చినట్టుగా ఇది అందరికీ కనిపిస్తున్నది. కానీ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ రీసెంట్ ఇవాళ కూడా 11 మందిని సస్పెండ్ చేసినట్టున్నారు. మరి సర్వీస్ రూల్స్ లో నిబంధనలు వాళ్ళకి వర్తించినప్పుడు ఈ సస్పెన్షన్ ఇవన్నీ అసలు టోటల్ వ్యవస్థనే రద్దు చేయాలి కదా? అంతేనండి. యాక్చువల్గా అసలు వాలంటీర్ అన్నవాడు గౌరవ వేతనంగా వాళ్ళకి ఇస్తున్నారండి, 5,000 రూపాయలు ఏదో. సో గౌరవ వేతనం ఇచ్చేవాడికి షోకాజ్ మెమోలు ఇచ్చి, నువ్వు అడ్వకేట్ ద్వారా కావాలంటే రిటర్న్ ఫైల్ చేయి, నీకు డేట్లు ఇచ్చి, నీకు ఇండిపెండెంట్గా రిటైర్డ్ జడ్జెస్ను, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ను పెట్టి నీ గ్రీవెన్స్లన్నీ వింటాము అని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే వెసులుబాటు వాలంటీర్స్కి ఇవ్వవలసిన అవకాశమే లేదు. కాబట్టి ఒక వాలంటీర్ చేయవలసిన పనిలో ఎక్కడైనా లోపం వచ్చింది అని అనిపిస్తే ఆ వాలంటీర్ ఇంటికి వెళ్ళిపోవడమే. అలాగే నేను ఎక్కడో సోషల్ మీడియాలో చదివాను, వీళ్ళందరినీ ఒకవేళ తొలగించినా కూడా వీళ్ళందరినీ మళ్ళా మేము తర్వాత తీసుకొస్తాము అని ఎవరో నమ్మకం కూడా ఇస్తున్నట్టుగా కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ వచ్చాయి. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఇవేవి కూడా చట్టబద్ధంగా జరిగే ప్రక్రియలు కాదని, రేపు న్యాయస్థానాలు పరిశీలన చేస్తే ఇవేవి కూడా సమర్థవంతంగా ఉండేటట్టుగా లేదండి. సార్, ఇప్పుడు గతంలో సార్ మీ టైంలో కూడా చాలా మంది కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని రెగ్యులర్ చేయడం ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ కింద వచ్చి వీళ్ళు సంఘటిత పోరాటం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, గవర్నమెంట్ సర్వీస్లో తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేయడానికి లేదా న్యాయ వ్యవస్థ ద్వారా? లేదండి, అది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే రెగ్యులరైజేషన్ అన్నది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ రిక్రూట్మెంట్ కనుక రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ ట్రాన్స్పరెంట్ విధానంలో అందరికీ సమానమైన అవకాశాన్ని ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళని రెగ్యులరైజేషన్ చేసే అవకాశం. వీళ్ళని ఎవరు ఎంపిక చేశారో తెలియదు. శాసనసభ్యుడు ఎంపిక చేశాడా, ఆ లోకల్ పార్టీ నాయకులు చేశారా, లేదా వాళ్ళకి మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేశారా అన్నది ఎక్కడా కూడా ఇంకా ఎవరికి కూడా ఇది అర్థమైన విషయం కాదు. అలాంటప్పుడు వీళ్ళని రెగ్యులరైజేషన్ చేయడం అన్నది అసంభవం. కానీ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఏదైనా సంభవం అనేది లాగా ఉంది కదా, కనిపిస్తుంది కదా కొన్ని రిక్రూట్మెంట్స్ చూస్తే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఎంతైనా స్కోర్ చేయగలడు, అది సంభవమే. లేదా విరాట్ కోహ్లీ చేయగలడు. కానీ బ్యాడ్మింటన్ కోర్టులో తీసుకెళ్ళి నువ్వు గెలవరా అంటే చేయగలడా?
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారో లేదా ఇంకో ముఖ్యమంత్రో కొన్ని విషయాల్లో అసంభవాన్ని సంభవం చేయొచ్చు. కానీ చట్టాలకి అతీతంగా పోయి, రాజ్యాంగానికి అతీతంగా పోయి, సమానత్వాన్ని ఘోషించే రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి నాకు తోచిన వాళ్ళకి నేను తాయిలాలు ఇస్తాను లేదా ఉద్యోగాలు ఇస్తాను అని అనుకునే పద్ధతి బహుశా భారతదేశంలో చెల్లదు. అది ఆయనకి తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఇది తాత్కాలికంగా మసిపూసి మారేడుకాయ చేసేటట్టుగా దీని గురించి మాట్లాడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ మొత్తం యంత్రాంగం మొత్తం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ వ్యవస్థను కంప్లీట్ గా రద్దు చేయలేకపోవడానికి కారణం ఏంటి? అంటే ఏం లేదు, ఇవన్నీ అంచెలంచెలుగా మనకు తెలుసు కదా. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న యంత్రాంగానికి బాధ్యత చెప్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం వారి పరిపాలనలో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయో, దానికి వాళ్ళు ఒకవేళ సమాధానాన్ని కూడా ఇవ్వలేని దుస్థితిలో వాళ్ళు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని విషయాలు ఇంకా వాళ్ళ చేతుల్లోకే తీసుకుంటారు. ఇది కేవలం ఇది తాత్కాలికంగా ఒక ఉపశమనం. ఒకవేళ రేపు ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు దీని గురించి తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందండి. మనందరికీ తెలుసు, రేపో మాపో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 3 అబ్జర్వర్స్ కూడా రాష్ట్రానికి వస్తారు. వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, పత్రికా విలేకరులు కానీ, లేదా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ, మాలాంటి సంస్థలు కానీ మేమందరం కూడా వెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు చేసే అవకాశం తప్పకుండా ఉన్నది. అప్పుడు వాళ్ళు దీని మీద చర్యలు తీసుకునే అవకాశం